భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు నిర్వహించాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. కాబోయే వధువరులకు బంగారు తాలిబొట్లు, పట్టు వస్త్రాల పంపిణీ. ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి. విజయవాడలో పేలుడు, ఏసీపీ ఇంట్లో ఘటన. పదో తరగతి ప్రతిభావంతుల విద్యార్థులకు ఎమ్మెల్యే సన్మానం. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేత రఘునాథ్ వేరబెల్లి సందర్శించారు. బార్దాన్ కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం సమయానికి సరఫరా చేయలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వలు పెరిగినా లారీలు లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కటింగ్ పెడతారు. వాళ్ళు సొంతగా తెచ్చుకుంటారు కానీ గవర్నమెంట్ వాళ్ళు సొంతగా గవర్నమెంట్ నుంచి వస్తలేదు బాగా. ఎన్ని రోజులైంది ఇవన్నీ మీరు గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది కదా? వెంకటేష్ వెళ్ళిపోయినా? వెంకటేష్ వెళ్ళిపోయిందా? అసలు లారీ ఒకటే నచ్చింది. ఎన్ని లారీలు కావాలి మనకి? మొత్తం పోవాలంటే 30 లారీలు కావాలి. 20-25 అయితే కంపల్సరీ పడుతుంది. బార్దాను వస్తుందని రోజు రేపొస్తుంది 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 అని 15 రోజులు అయింది వీళ్ళది. మక్కలు ఇప్పుడు వస్తుంది సార్. రాత్రి మాట్లాడినా పొద్దున మాట్లాడినా 10 గంటలకు వస్తుందట. 10 గంటలకు వచ్చే వరకు 3 గంటల వరకు అయిపోతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నాడు. నేను మళ్ళీ మాట్లాడి మీకు ఒకసారి మాట్లాడి నాకు అప్డేట్ చేయండి. వీళ్ళు పాపం రైతులు వీళ్ళు కొట్లాడుకొని కేసులు పెట్టుకునేదాకా పోతారు. మీరు బార్దాన్ని చక్కగా అందిస్తే ఈ పరిస్థితి వస్తుండేనా మక్క రైతులకి? ఇక్కడ మాట్లాడి చెప్పండి. సార్ ఇంకే ఇవ్వాలి, లేకపోతే నేను కలెక్టర్ ఫిర్యాదు చేస్తాను. 15 రోజులు దిగలే సార్. పోయిన సంవత్సరం నా లోడు 15 రోజులు దిగలేదు. వాళ్ళకి బస్తాకి 5 కిలోల చొప్పున కడి చేస్తామంటే అటు కొట్లా ఇటు కొట్లా బస్తా 2 కిలోల చొప్పున కడి చేసుకొని 15 రోజులు దించుకోకపోయినా అడుగు తానే ఉన్నాడు. వాళ్ళ తమ్ముడే ఉన్నాడు. అలా తమ్ముడు నాదే పుస్తకం వాళ్ళకి చూపించిన కూడా చూపిస్తా. అడుగు మరి ఇదే మొఖం. 15 రోజులు దిగలే లోడు. రసీదు ఇవ్వద్దని రైస్ మిల్లు చెప్పిన మరి నీకెందుకే బాధ? నువ్వు 41 చొప్పున జోకిలో ఇచ్చే రైస్ రసీదు. మాకు ఖచ్చితంగా బార్దాని కావాలి. ఈ మక్కలు తూర్పాల పట్టిస్తారు, అడ్డు తూర్పాల పట్టిస్తారు. ఏలాంటిగా మీరైతే చూసిండ్రు. ఈ మా పంట గురించి చూసిండ్రు. ఆడ మక్కలు చూసిండ్రు, అడ్లు చూసిండ్రు. ఇంకొకటి ఏంటంటే మాకు బార్దాని ఖచ్చితంగా బార్దాని కావాలి. మాకు లారీలు కావాలి. ఈ జోకినాక ఎంబడే రసీదు కావాలి. ఇక్కడ దండపల్లి మండలము మాకులపేట ఈ సెంటర్లో మక్కల సెంటర్లో ముఖ్యంగా బార్దాన్ లేకుండా ప్రభుత్వము రైతులను ఇబ్బంది పెడుతోంది. రైతులు పాపము ప్రైవేట్ల బార్దాను 1000 రూపాయలు ఖర్చు పెట్టి కొనుకొచ్చుకుంటారు. బార్దాను కరెక్ట్ సమయానికి ఇస్తే ఈ సమస్య వచ్చేది కాదు. మొక్కజొన్న రైతులు ఈసారి ఈ ప్రాంతంలో ఎక్కువ మొక్కజొన్న వేసారు. ఈ రైతులందరూ కూడా దాదాపు నెల రోజుల నుంచి ఇక్కడ ఉన్న సబ్ సెంటర్ లో కుప్పలు పోసుకొని ఉన్నారు. ఇక్కడికి బార్దాన్ లేదు, లారీలు వస్తున్నాయి. ఇలా పాపం వచ్చిన కొంచెం బార్దాన కొరకు ఇలా రైతులు కొట్లాడుకొని కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వము
సరి అయిన సమయంలో బార్దాన్ అందరు రైతులకు అందిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వము బార్దాను సరి అయిన సమయంలో అందిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మొక్కజొన్న రైతులందరూ కూడా ఇట్లా కొట్లాడుకొని రోడ్ల మీదకి వచ్చి కేసులు పెట్టుకునే పరిస్థితి రాకపోతుండే. ఇప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడితే కూడా ఇంకా అధికారులకు తెలియదు ఎప్పుడు బార్దాన్ వస్తుందని. ప్రతిరోజు రేపొత్తది అని చెప్తారు. మొక్కజొన్న రైతులకు వెంటనే బార్దాను సప్లై చేయాలి. అదేవిధంగా ఇక్కడ వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర ఇక్కడ రైతులకు రసీదు ఇస్తలేరు. కలెక్టర్ ఏమో రసీదు పుస్తకాలు అన్ని కొనుగోలు కేంద్రాలకు పంపినామంటారు. అందరు రైతులకు రసీదులు ఇస్తామంటారు. ఇక్కడ రైతులకు రసీదు ఇస్తలేరు. రైస్ మిల్లుకు పోయినాక మళ్ళా 43, 44 చొప్పున కట్టింగ్ పెడతారు. ఎంత చెప్పినా కూడా ప్రభుత్వ అధికారులలో మార్పు వస్తలేదు. ఖచ్చితంగా రైతుకు కాంటా పెట్టినప్పుడే రసీదు ఇవ్వాలి. మూడో సమస్య లారీలు రాక. వర్షం పడుతుందని రైతులు భయాందోళనకు గురవుతారు. లారీలను వెంటనే పంపించాలి. ఇక్కడ ఉన్న మొక్కజొన్న కావచ్చు, ఇక్కడ ఉన్న వడ్లు వెంటనే ఇక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకుపోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జనగామ జిల్లా లింగాల గణపురం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి 51 మంది లబ్ధిదారులకు 51 లక్షలకు పైగా మరో 18 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కానీ కొంచెం తొందరగా కంప్లీట్ చేసి లింగాల గణపురం మండలం వివిధ గ్రామాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ సందర్భంగా ఈరోజు లింగాల గణపురం మండల కేంద్రంలో దాదాపు 51 మందికి 48 షాదీ ముబారక్ 48 కళ్యాణ లక్ష్మి 3 షాదీ ముబారక్ మొత్తంగా 51 మందికి ఇవాళ మనము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందిస్తున్నాం. అది కాకుండా సిఎంఆర్ఎఫ్ చెక్స్ 18 మందికి ఇస్తున్నాం. అంటే మొత్తంగా 58,20,000 రూపాయలను ఇవాళ ప్రభుత్వ పరంగా పేద కుటుంబాలకు ఈ పథకాలను అందించే ప్రయత్నం జరుగుతున్నదనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలు అమలులో ఎక్కడ కూడా అవినీతి జరగొద్దు అని చెప్పి ప్రతిసారి నేను చెప్తున్నాను. దయచేసి ఎన్నికైన ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రజలు మీడియా అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. వాస్తవంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి పిల్లల పెళ్లిళ్ళు కాగానే 1 నెల రోజుల లోపు మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే 2 మాసాల లోపు మీ ఇంటికి చెక్కును పంపించే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేణుకా పులిగిల్ల మంద చైతన్య ఓకే రేణుకా పులిగిల్ల అవును సార్ మంద జీడికల్ విలేజ్ నెక్స్ట్ కళ్యాణ్ విలేజ్ వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ రామచంద్రపురం తర్వాత మన సిఎంఆర్ఎఫ్ చెక్ల వాళ్ళు రండి, మీరు వెళ్ళండి. ఓకే అమ్మా, అందరికీ నమస్కారం. మంచిర్యాల జిల్లా మందమరి పాలచెట్టు పంచముఖ ఆంజనేయ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, మహాపూర్ణాహుతి కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. మన పాలచెట్టు పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమత్ జయంతి సందర్భంగా రేపు ఉదయము స్వామివారికి మన్యుపాశుపత అభిషేకము, తర్వాత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సుందరాకాండ హవనం యొక్క మహాపూర్ణాహుతి, తర్వాత సామూహికంగా భక్తులందరి చేత హనుమత్ కవచ హవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వచ్చే భక్తులందరికీ కూడా చక్కటి అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భగవద్భక్తులంతా కూడా మన పంచముఖ ఆంజనేయ స్వామి వారంటేనే కొలిసిన వారికి కొంగు బంగారము. అటువంటి స్వామిని మంగళవారం నాడు జయంతి సందర్భంగా దర్శించుకుంటే వారి జన్మ చరితార్థమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ భక్తులంతా కూడా రేపటి రోజున జరిగే హనుమత్ జయంతికి విశేష సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా విజ్ఞప్తి. జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా సారంగపల్లిలో మందమరి పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాహనాల తనిఖీల్లో పత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, మోసాలకు గురైతే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. ఎలక్ట్రికల్ సార్, ఎలక్ట్రికల్ ప్యాషన్ ప్రో బ్లాక్ కలర్ ప్యాషన్ ప్రో నెంబర్ ప్లేట్ లేదు. 2014లో మళ్ళీ ఇంకా కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు. పై బండి చాలా రిస్క్, మీకు రిస్క్, మీ అవతల యాక్సిడెంట్ అయితే వాళ్ళకు రిస్క్. ఎవరిది బండి రాకపోతే తీసుకొని వెళ్ళిపోతాం. బ్లాక్ కలర్ ప్యాషన్ ప్రో తర్వాత రెండోది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మనము కలిగి ఉండాలా. ఎందుకంటే మనం అందరం రైతులము నైట్ డేనో ఎప్పుడంటే అప్పుడు చెల్ల కట్టి పోతాం. కుక్కలో అడవి పందులు ఏదో ఒకటి అడ్డం వస్తాయి. మన సడన్గా కింద పడ్డా కూడా ఏదైనా ఇంజూర్ అయినా మనకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలంటే ఇన్సూరెన్స్ చేయించుకుంటేనే ఇన్సూరెన్స్ వస్తుంది. లేదు అంటే నువ్వు అనవసరంగా హన్మకొండ జిల్లా ఎల్కుర్తి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ చాహత్ బాజ్పై ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించి రైతుల ఖాతాల్లో చెల్లింపులు జమ చేయాలని అధికారులకు ఆదేశించారు. మక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా పరిశీలించి పారదర్శకంగా కొనుగోలు నిర్వహించాలని సూచించారు. అక్కడ
दे रहे? रोज कितनी गाड़ी आ रही? एक और आप भी तो वो भी कर सकते क्या? हाँ? अभी इसी में टाइम पूरा हो जा रहा है क्या? आपके द्वारा में तो बोरा की बोले को जी एक बैग का 20 रुपये दे रहे? पहले दोबारा हो जाएगा तो इसी में ఇక్కడ క్వాలిటీ ఏమైనా చెక్ చేస్తున్నారా? క్లీన్ చేయాలా? క్లీన్ చేస్తారా? చేస్తారు. ఏమో క్లీన్ చేస్తారు? ఎలా క్లీన్ చేస్తారు? ఇట్లా తీసి అప్పుడే తీసుకుంటారా మీరు? లేకపోతే తీసుకోరు? మ్యాక్సిమం వస్తాయి లారీలు. స్టాక్స్ పెండింగ్ ఏంటో రబీలో ఈ కాలంలో ఎంత జరిగింది? 3,000. పోయిన ఎండాకాలం ఏపీ ట్యాబ్ ఎంట్రీ కోసం ఎంత పెండింగ్ ఉంది మీకు? 8 ట్రక్ షీట్. ఎంత క్వాంటిటీ ఉంటుంది? ఎందుకు ఎవరు డీలర్ ఇది? ఆయన ఎందుకు ఇస్తలేరు టైంకి? ప్రతి ఒక్క బస్తాకి కట్ చేస్తున్నారు. ఇష్యూస్ ఏంటి పడతారా? వాళ్ళు పట్టి తెస్తారా? డైరెక్ట్గా హార్వెస్టింగ్ అయిన తర్వాత ఇక్కడే పోస్తారా? క్లీన్ చేస్తారా? ఇది ఏంటి గవర్నమెంట్ ల్యాండా? అయిపోయింది ఖాళీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మంత్రి పక్క జిల్లాకు వస్తున్నారు. కొంతవరకు ఓకే కదా? ఎక్కడ మేడం మనం ప్రాబ్లం జిల్లాకి ఉన్న సెంటర్స్కి ఇవ్వాలి. ఈచ్ ల్యాండ్ ఒక 5 ప్రొక్యూర్మెంట్ సెంటర్ ప్రతి గ్రామాల్లో ఈరోజు డ్రగ్స్ ఏదైనా వస్తుంది వెహికల్ వస్తుందా తీసుకోవడానికి? వస్తుంది. నెక్స్ట్ ఏ వెహికల్ ఉంది అన్లోడింగ్కి?
ఇది బాగానే ఉంది, సన్నాలే 20 బ్యాగ్సే ఉంది దాంట్లో. దీంట్లో డ్యామేజ్ కూడా లేదు, ఇది చాలా బాగుంది. ఇది ఎంత కట్ చేస్తారు బాబు? ఇది ఎంత కట్ చేస్తారు? ఎట్లయితే కటింగ్ ఉంటుంది సార్? తాళ్ళు గిట్లు ఏమైనా ఉంటాయి, కొంచెం ఏమైనా ఉంటాయి. దాంట్లో రైస్ ఉండవు, అట్లా ఉంటుంది. అట్లా ఉంటుంది. ఇది ట్రక్ షీట్ ఉందా? అప్పుడు మనం అది ఇమ్మెచ్యూర్ చేసుకుందాం. అయిపోయిందా లోడింగ్ బట్టి గజ్వెల్ ఐఓసీ మైదానంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని సిఐ రవికుమార్ ప్రారంభించారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో యువ క్రీడలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రజలకు గజ్వేల్ పట్టణంలో మన గజ్వేల్ పట్టణంలో స్వామి మరియు ఎంఎస్ఆర్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా మొబైల్లకు అలవాటు పడ్డారు. కానీ దీనికి అనుగుణంగా ఉదయాన్నే పిల్లలను ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల ఫిట్నెస్ కోసం కానీ రేపు భవిష్యత్ తరాలలో మంచి క్రికెటర్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ పట్టణ ప్రజలందరికీ కంపల్సరీగా తెలియజేయడం జరుగుతుంది. ఈ పిల్లలు రాబోయే రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న టీజీ ఐపీఎల్ అని కొత్తగా వస్తుంది. దానికి యొక్క ప్రతిభ ఆధారంగా తీస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బుతో కూడిన వ్యవహారం కాదు. దీనికి యొక్క పిల్లలు మంచిగా వారి యొక్క పిల్లలకు మంచి కోచింగ్ ఇప్పించి స్టార్టింగ్ స్టేజ్లో నేర్పించడం వల్ల వారి యొక్క భవిష్యత్తు ఉన్నత స్థితికి చేరుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించండి.
పిల్లలను ఉన్నత స్థానాలకు చేరాలంటే వాళ్ళ తల్లిదండ్రుల కృషి ఎంతో అవసరం. ఇక్కడ ఉన్న కోచింగ్ ఇవ్వడం కాదు, తల్లిదండ్రులు కూడా వారి యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను సరైన మార్గంలో సక్రమైన మార్గంలో ఉండాలంటే వారి అండర్టేకింగ్లో కూడా వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్ క్యాంప్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో యువత ఎక్కువ శాతం మొబైల్కు, ఆన్లైన్ బెట్టింగ్లకు అండ్ డ్రగ్స్కు అండ్ మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువత వారు కూడా స్పోర్ట్స్ పైన దృష్టి పెట్టాలి, వారి యొక్క ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.